నల్గొండ జిల్లాకు చెందిన మల్లీశ్వరి అనే 27 సంవత్సరాల ఒక యువతి హైదరాబాద్ సరూర్ నగర్ లోని ఒక హాస్టల్లో ఉంటూ నిమ్స్ హాస్పిటల్లో నర్సుగా అయితే వర్క్ చేస్తుంది. ఇదే సమయంలో కుక్కల జాన్ రెడ్డి అనే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీళ్ళిద్దరు బాగానే లవ్ చేసుకుంటున్నారు, ఓకే బాగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ టైంలోనే జాన్ రెడ్డి వేరే అమ్మాయిని ఈ మల్లీశ్వరికి తెలియకుండా వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. కొన్ని రోజులు డ్రామా ఆడిండు. తర్వాత ఈ మల్లీశ్వరికి తెలిసిందనమాట, నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పేసి ఆమె ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ బాధ ఎవరికి చెప్పుకోలేక తిను లోపల కుమిలిపోవడం వల్ల ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత అదే హాస్టల్లో వాష్రూమ్ లో పురుగుల మందు దాగి సూసైడ్ చేసుకున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాన్ రెడ్డి నీకు తెలియదా ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకుంటేనే ప్రేమించాలని తెలియదా? అవును, ఇద్దరికి ఇష్టం లేకపోతే విడిపోవడంలో అది వేరు. నీవు ఈ అమ్మాయిని కప్పి పుచ్చి మరి వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాల్సింది అవసరం ఏంటి? సేమ్ క్యాస్ట్ అయ్యింటే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకునేవాడు. ఈమె దళిత అమ్మాయి కాబట్టి మేబీ ఇంట్లో తెలిసిన తర్వాత ఇలాంటి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అది ఇది అనేసి మాట్లాడి ఉండొచ్చు. తర్వాత ఈ దళిత అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఈమెను మోసం చేసి వేరే అమ్మాయిని అయితే మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోయింది. తర్వాత ఆ బాడీని తీసుకొని వాళ్ళు ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు అనమాట. వీళ్ళంతా మనందరం కోరుకుందాం, ఈ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఈ అమ్మాయికి కరెక్ట్ న్యాయం జరగాలి, జాన్ రెడ్డికి కఠిన శిక్ష పడాలని.